ఆవకాయ కూరకండి అల్లం ఆవకాయ మన ఇంట్లో పాతది ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ సన్న ముక్కలు తరిగి అది వేసేసుకొని, తర్వాత దాంట్లో పసుపు అలానే ధనియాల పొడి వేసుకొని, ఉప్పు కారము అల్లం ఎల్లిగడ్డ అన్నీ దాంట్లోనే ఉంటాయి కాబట్టి మనం ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వంకాయలు 4 ముక్కలు కోసుకొని ఈ మసాలా అంతా వంకాయలలో మంచిగా నింపేసుకొని ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్లో నూనె కొంచెం వేయాలండి. ఆల్రెడీ మనకి పచ్చళ్ళలో నూనె ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకొని, అది బాగా వేడయిన తర్వాత ఈ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకొని ఒక్కసారి మంచిగా అన్నీ కలిపి పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేస్తే అవి మంచిగా మగ్గిపోతాయి. అవి మగ్గినాయి అని అనుకున్నాక మూత తీసి, మగ్గినాయి కాబట్టి దాంట్లో ఇప్పుడు ఉండే ఆవకాయ మసాలా అంతా దాంట్లో వేసేసి కొంచెం నీళ్ళు పోసి అది కూడా కడిగి దాంట్లో వేసేసి మూత పెట్టారనుకోండి, అంతేనండి, అద్దిరిపోయే ఆవకాయ కూర రెడీ. దేంట్లోకన్నా రెడీ.